ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో 5 గ్రామాల విలీనంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా భారీ అఖిలపక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేశారు. ఈ కీలక సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. మరి ఆంధ్రాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు నరకయాతను అనుభవిస్తారు. అశాస్త్రీయంగా జరిగినటువంటి ఈ 7 మండలాల విలీనం కారణంగా సాంకేతికంగా ఈ 5 గ్రామాల ప్రజలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా కూడా మానసికంగా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఈ 5 గ్రామాలకు భద్రాచలంతో ఉన్నటువంటి బంధము అది పేగుబంధం. దాని కారణంగా వాళ్ళని ఆంధ్రాలో కలిపినా కూడా లేదు, మేము భద్రాచలము రాముడు వారి పాదాల చెంతనే ఉంటామని చెప్పేసి వాళ్ళు గత 11 ఏళ్ళుగా వాళ్ళు నినదిస్తూ వస్తూ ఉన్నారు. భద్రాచలము ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అనేక మంది భక్తులు, రామ భక్తులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాముడు పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి, భారతీయ అస్తిత్వానికి ప్రతీక శ్రీరాముడు. అప్పుడు రాముడు ఎక్కడున్నా కూడా మనం రాముడి చెంతకు చేరుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలలో ఒకటి న్యాయస్థానం తీర్పుతో బయటకు వచ్చింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడి వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందాడంటూ ఆ గ్రామ టీడీపీ నాయకులు పదవీకాలం ముగిసిన తరువాత అక్రమాన్ని న్యాయస్థానం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు పిటిషన్ విచారణ చేసి కోర్టు వారు పెదిరెడ్డి మునీందర్రావు గారు, నాగమునీందర్రావు గారు ఎలక్షన్ చెల్లనేరదు అని చెప్పేసి, వెంకటకృష్ణారావు గారు ఆ ఎలక్షన్లో విజయం సాధించారని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిలో 982 ఓట్లు పోలేని ఆ గాలంగా గ్రామ పంచాయతీలో వారు డిక్లేర్ చేసిన దాంట్లో 472 ఓట్లు మునీందర్రావు గారికి, 462 ఓట్లు వెంకటకృష్ణారావు గారికి వచ్చినట్టుగా ఎలక్షన్ అధికారులు ధృవపరిచి ఉన్నారు. దాన్ని విచారణ తర్వాత ఇక్కడ కౌంటింగ్ చేయగా ఒక బండిల్లో 25 ఓట్లు, మొత్తం 25 ఓట్లు చెల్లని ఓట్లు ఉంటే ఆ 25 చెల్లని ఓట్లను కూడా మునీందర్రావు గారి బండిల్లో కౌంట్ చేసేసి ఆయనే నెగ్లిజెంట్గా డిక్లేర్ చేసి ఇంత అవకతవకలకి అధికారులు పాల్పడ్డారు. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాతను ఆయన 10 ఓట్లతో డిక్లేర్ చేశారు. కానీ 25 ఓట్లు ఆయనకి అదనంగా కలిపేయడం వల్ల ఆయనకు వచ్చిన ఓట్లు 10 ఓట్లతో పాటుగా ఇక్కడ 14 ఓట్లతో వెంకటకృష్ణారావు గారికి మెజార్టీ ఉందని చెప్పేసి ఈ రోజున నిరూపితమైంది. అయితే ఒక ఇన్వాలిడ్ ఓటు 19 ఓట్లలో ఒక ఓటు మాత్రం సొంత ఇంటి ఆడబిడ్డను బయటకు నెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. మందు బాటిళ్లు, నైట్ పార్టీలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై కేటీఆర్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ మేధావిగా గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతి సంవత్సరం విజ్ఞాన యాత్ర, జ్యోతి యాత్ర అనేది మేము ప్రారంభించినాం. 3 సార్లు కూడా మొదటిసారిగా ప్రారంభించినప్పుడు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి, మరి అందరి సలహా సూచనలు తీసుకున్నాక 2 సార్లు ఎంజిఎం నుండి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరినీ కూడా పార్టిసిపేట్ చేయించి విజ్ఞాన యాత్రను, మరి వారి యొక్క విజ్ఞానాన్ని ప్రపంచం గుర్తించి వారిని ఏదైతే వారి యొక్క స్టాచ్యూని, వారి యొక్క ఆశయాలను తీసుకొని ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ముందు కూడా వారి యొక్క స్తూపాన్ని మనకంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచంలో వారి యొక్క స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. మరి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగానే అంబేద్కర్ గారిని
విజ్ఞానవంతుడిగా ప్రపంచ మేధావిగా గుర్తించిన కొలంబో యూనివర్సిటీలో పెట్టడం చాలా హర్షించదగ్గది. కాబట్టి మీరందరూ కూడా మీరు యొక్క సహకారంతో రేపు కూడా మళ్ళీ ఈసారి విశ్వవిద్యాలయమైన మన కాకతీయ యూనివర్సిటీ నుండి ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈక్వాలిటీ, వాక్ ఫర్ ఈక్వాలిటీ, ఇందులో విజ్ఞాన యాత్రలో దయచేసి పెద్దపల్లి జిల్లా రామగుండం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కావటం లేదు. దీంతో కార్యాలయం తాళం తీయడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక తహసీల్దార్ బదిలీలపై వెళ్లినట్లు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పాలన పడకేసిందని, రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు బలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం తాళం వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా మండల తహసీల్దార్ ఆఫీసు బంద్ ఉండడం, తాళం వేసుకోవడం, అధికారులే తాళం వేసుకోవడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు భయపడి ఇక్కడ అధికారులందరూ పారిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయడానికి ఎవరు అస్సలేరు. ఎవరో కొద్దిమంది అధికారులు, బయట ఆ యొక్క సంపాదన మరిగినటువంటి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు తప్పించి చాలామంది అధికారులు ఈ ప్రాంతం రావడానికి భయపడతారు. గతంలో కూడా ఒక ఎండిఓ గారు ఈయన బెదిరించే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇట్లా బంద్ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భారతదేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత వ్యవస్థ సిస్టమేటిక్ నడిచే కాలంలో 4 రోజులకెళ్ళి తహసీల్దార్ కార్యాలయం బంద్ ఉండడం అనేది ఎంత సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గిట్టుంటుంది కావచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఇది ఇంత పెద్ద గొప్ప వింత జరుగుతూ ఉన్నది. దయచేసి అందరు రాంగుండంకి వచ్చి చూడాల్సిందిగా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు బూడిద మీద కోట్ల రూపాయలు రోజువారీగా సంపాదించుకున్నాడు, ఇండ్లు కూలగొట్టుడు, వాడిని వీడిని బెదిరించుడు, ఎవరిని పొంటానా తిరుగుతా వాని మీద కేసులు పెట్టించుడు తప్పించి అరే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఇక్కడ తహసీల్ ఆఫీసు బంద్ అయితే ఇవాళ ఎంతమంది విద్యార్థుల మీద కానీ మిగతా వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోయి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే క్రమంలో ఇక్కడ పిక 3-4 లక్షల మందికి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. అక్రమ నిర్మాణాలు చేపడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సికింద్రాబాద్ బీజేపీ నాయకుడు శ్యామ్ సుందర్పై చర్యలు తీసుకోవాలని దళిత చైతన్య సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. ఉస్మానియా రైల్వే ట్రాక్కు ఆనుకొని అక్రమ నిర్మాణం చేపట్టారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, కానీ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఇల్లు లేని పేదలకు టిట్కో ఇల్లు అందించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ ఒంగోలు నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పట్టణంలో మొత్తం 20,840 మంది ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులకు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకి వెంటనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి ₹1 కూడా ఖర్చు కాకుండా పట్టాలు ఇవ్వచ్చు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పార్కు స్థలాలని కామన్ పర్పస్ కింద వదిలినటువంటి స్థలాల్ని కొంతమంది కబ్జాదారులు కాజేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, ఆ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నగరంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు, అర్ధరాత్రి ఇస్తున్నారు. అందుకని పగటిపూట నీళ్ళని, అలాగే దోమల సమస్య పరిష్కారం చేయాలని, శివారు కాలనీలో రోడ్లు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి 5 ఏళ్లు గడిచినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతిపత్రం ఇస్తూ ఉన్నాము.
ఈ సమస్యల పరిష్కారం చేయడానికి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ. సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధిక వడ్డీ వస్తుందని ఈ ప్రాంత ప్రజలు వివిధ పద్ధతులలో పొదుపు చేసినట్లు తెలిపారు. కంపెనీ మూతపడడంతో డిపాజిటర్లు అవాక్కయ్యారు. డిపాజిట్ చేసి గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఉంది మరి కడుపు కట్టుకొని మరి ఒక పూట తిని ఒక పూట తినక మరి ముందు భవిష్యత్తు కోసం రూపాయి పోగేసుకుంటే ఇలా తిమింగలాలు గద్దలు పీక తిన్నట్టు ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని ఇలా సుప్రీంకోర్టు గత 2023లో మార్చిలో మరి ఇలా సహారా సంస్థ గ్రూపు ఆస్తులు జప్తు చేసుకొని కేంద్రం ఆధీనంలో పెట్టినప్పటికీ కూడా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలా బాధితులకు చెల్లించకపోవడం అనేది మరి ఇలా హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్న ఇలా బీజేపీ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలా మేము హిందువులం అని చెప్పి హిందువులకు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ మరి ఇలా హిందువులనే మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా ఆలోచించుకోవాలి. మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి సహారా బాధితులు కలుపుకొని పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఇప్పుడు ఈ తొలిమెట్టుగా రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ సహారా బాధితులను కలుపుకొని ఇది ఒక ఉద్యమ స్థాయిగా తీసుకుపోయి వారికి న్యాయం చేసే విధంగా న్యాయం చేకూర్చే విధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు తెరలేపుతామని చెప్తూ మరి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే బాధితులకు హైదరాబాద్ రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలోని అన్ని విభాగాల గదులకు డీసీ మల్లారెడ్డి తాళం వేయించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి ఆలస్యంగా సిబ్బంది రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సిబ్బంది అడిగితే తమకు తెలియదని చెప్పుకొచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పనిచేసే ఓ వ్యక్తి తలుపులు పెట్టుకుని లోపల వర్క్ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి ఇచ్చేందుకు మెమో సిద్ధం చేయమని డీసీ సార్ చెప్పినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోనరావుపేట మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో అరైవ్ అలౌ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,15,00,000 మంది రేషన్ కార్డులు కుటుంబాలకు 5 లక్షల బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతామని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఇంతకుముందే గరీమా అగర్వాల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మార్చి 6 నుండి 99 డేస్ ప్రోగ్రామ్ అని 99 రోజుల ప్రణాళికని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి అంశాలను ప్రజలకు చెప్పేటువంటి సందర్భం, మిగతా కాలానికి ప్రజల ద్వారా వచ్చేటువంటి అంశాలను ప్రణాళికలు చేసుకొని ముందుకు పోవడం చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ రోజు నుంచి పోలీస్ శాఖ ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకొని వెస్ట్ మారేడ్పల్లిలోని వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ఎదుట ఇటీవలే అంబేద్కర్ యోజనా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించడంతో వివాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేయటకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపానికి సీఈఓ సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలిపారు.
జగిత్యాలలో కాంగ్రెస్ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 రోజులుగా నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక నేతల మధ్య వాడివేడి చర్చలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం మంత్రులు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి పిలిపించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఓ నాయకుడు చక్రం తిప్పడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, 1వ తారీఖున ఉద్యోగస్తులకు ఎంత ఆర్థికంగా మీరు చేసిన అప్పుకు 6,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సందర్భంలో వడ్డీ కడుతూ 1వ తారీఖున జీతాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంటే మార్పు కోరుకుంటున్నా, ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గొప్పగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంటే మార్పు కోరుకుంటున్నా, ఏ రోజన్నా వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నట్టు పిల్లలకు వారు చేసే భోజనం ఛార్జీలు పెంచాలి, వారు చేసే కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని అని చెప్పి ఎన్నడైనా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళా మనులు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో కంబదూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపిన మహిళలు అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో పాత ఎస్సీ కాలనీలో తాగేందుకు నీరు లేదని ఆందోళనకు దిగారు. నీటి ఎద్దడితో ఎండాకాలం గొంతు ఎండిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాగడానికి నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులను ప్రజల్లోకి తీసుకువెళ్లి అడ్మిషన్ల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ పిలుపునిచ్చారు. పొందూరులోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల పెంపు, నూతన విద్యా విధానంపై నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రైవేటుకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యా బోధన, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పర్లేదండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేజీ రోడ్, నంద్యాల రోడ్డు, పగిద్యాల రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో పాటు అన్నా క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఇన్ఛార్జిని ఆదేశించారు. వాటర్ సప్లై, వృద్ధాప్య పింఛన్లు తదితర అంశాలపైన దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 125 కాన్వెక్స్ మిరర్స్, 150 స్ప్రింగ్ పోల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. టీ జంక్షన్స్, ఎల్ జంక్షన్స్ మరియు యూటర్న్ ప్రాంతాల్లో కన్వెక్స్ మిరర్స్ అమర్చుతున్నట్లు తెలిపారు. దీంతో మలుపుల్లో కనిపించని వాహనాలను ముందుగానే గుర్తించి వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించడానికి సహాయపడుతుందన్నారు. 115 దాకా సమస్యాత్మక ప్రదేశాలు అంటే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, తర్వాత పోతే ఏదైతే విలేజెస్లోంచి మెయిన్ హైవేస్ మీదకి అప్రోచ్ రోడ్స్ కావచ్చు, తర్వాత పోతే ఇంకా యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు దాదాపు మొత్తంగా 115 దాకా మనము ఐడెంటిఫై చేయటం, వాటన్నిటికీ కూడా ఈరోజు ఈ 125 మిర్రర్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో రోడ్ సేఫ్టీ మన నేషనల్ హైవేస్ వాళ్ళతోటి అట్లాగే R&B వాళ్ళతోటి కలిపి సైంటిఫిక్గా ప్రాపర్గా మనము ఎరెక్ట్ చేస్తాము. తద్వారా మనం డెఫినెట్గా రానున్న రోజుల్లో యాక్సిడెంట్స్ నివారించేదానికి ఇవి చాలా దోహదపడతాయని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అలాగే ఈ స్ప్రింగ్ పోల్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే టౌన్స్లో ఈ ఫ్రీ లెఫ్ట్ ఉన్న చోట మనము దాదాపు 4 జంక్షన్స్ అనుకున్నాము ప్రస్తుతానికి. ఒకటి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి, తర్వాత పోతే నార్త్ బైపాస్, సౌత్ బైపాస్, తర్వాత MM జంక్షన్. ఈ 4 జంక్షన్స్ దగ్గర కూడా మనం ఈ ఫ్రీ లెఫ్ట్కి సంబంధించి ఈ స్ప్రింగ్ పోల్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది.
ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని అడిగిన వెంటనే మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే జగిత్యాల పట్టణంలో ఓల్డ్ బస్టాండ్ వద్ద నిర్వహించిన అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ చైర్పర్సన్ ప్రారంభించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. 90% కేసెస్లో మీరు పెట్టుకుంటే డ్రైవర్ మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. మిగిలిన ముగ్గురు కూడా ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. సో మనకి యాక్సిడెంట్ చూస్తూ ఉంటే మనకి 30-40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా హిట్ అయితే ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. సో మనకు ఇది కూడా అవేర్నెస్ 4 వీలర్స్ ఉన్నారు కదా, మనకి ఏం మొగదు కదా అనే దీంట్లో మనం ఉంటాం. బట్ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. డ్రైవర్తో పాటు ఎదురుగా ప్యాసింజర్ సీట్లో ఉన్న వాళ్ళైనా వెనకాల ఉన్న వాళ్ళైనా కూడా అందరూ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ సంబంధించి రూల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎక్కడైతే క్రాస్ చేయకూడదు, ఎక్కడైతే హై స్పీడ్ మెయింటెనెన్స్ ఎంత స్పీడ్లో వెళ్ళాలో అవన్నీ కూడా మనము ఫాలో అవ్వాలి. రీసెంట్గా కూడా హనుమాన్ జయంతి దాంట్లో కూడా మనకు కొన్ని యాక్సిడెంట్స్ చూడడం జరిగింది. ధర్మపురిలో హై స్పీడ్ దాంట్లో వెళ్ళి ఓవర్ క్రాస్ చేస్తూ ముగ్గురు డెత్ అవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ. సో ఇవన్నీ కూడా మనకి స్పీడ్ మెయింటైన్ చేస్తూ హెల్మెట్ వాడుతూ అండ్ 4 వీలర్స్ అయితే మనకు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ రూల్ పొజిషన్స్ ఫాలో అయితే మన ప్రాణాలను మనమే కాపాడుకోగలుగుతాం. వేరే వాళ్ళు ఎవరో గవర్నమెంట్ వచ్చి చెప్తేనే మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాము, లేకపోతే పోలీసు ఉన్నారనే భయంతోనే మనం హెల్మెట్ పెట్టుకుంటాము అంటే ఎక్కువ రోజు మనం సస్టైన్ అవ్వదు. సో ఎప్పుడైనా జరగకూడదు జరిగినప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా మన టీంలో మన లైఫ్ ఎలా మనం సేవ్ చేసుకోవాలని మన ఉద్దేశం. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లో ఎవరైనా 4 వీలర్ వాడుతున్నారా, 2 వీలర్ వాడుతున్నారా, మన పిల్లలు ఎవరైనా